గ్రామానికి సంబంధించినటువంటి రైతులు పెద్దలు పాత్రికేయులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నా. ఇంతకుముందు భూభారతికి సంబంధించి అన్ని వివరాలు మీకు చెప్పినారు. భూమి అంటే ఒక ఆత్మ గౌరవం. ఊళ్ళో భూమి ఉంటే దానికి ఒక గౌరవం ఉంటుంది. భూమి అంటే ఒక విశ్వాసం. అటువంటి భూమి మీద సర్టిఫికెట్లు హక్కులకు సంబంధించి సమస్య వస్తే భూమి అంటే ఏ విధంగా అయితే తల్లి విశ్వాసము గౌరవం అనుకుంటామో ఆ భూమి కొరకు మనం తిరిగి తపన పడే తిప్పలు వాటన్నింటినీ నివారించి రైతులకు ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఎవరి భూమి వారికి హక్కులు రికార్డుల్లో కానీ చూసుకోవడానికి కానీ వీళ్ళకి ఆధారం ఉంచుకోవడానికి కానీ ఉండే విధంగా ఇప్పుడు భూ భారతీయ చట్టంలో కొత్తగా నిబంధనలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కాకతీయ కాలం నుంచి మొదలుకుంటే అనేక చట్టాలు భూ సంస్కరణలు జరిగినాయి. ఈ మండల పుత్తుబిడ్డ వంగల పుత్తుబిడ్డ పివి నరసింహరావు గారు కూడా అనేక భూ సంస్కరణలు చేశారు. భూ పరిమితి చట్టాలు తెచ్చినారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చినారు. ఈ విధంగా భూములకు సంబంధించి భారతీయ కాలంగా కాకతీయుల కాలం నుంచి నిజాం అస్సాం జాయిగా నుంచి మొదలుకుంటే అనేక పద్ధతుల ఇంటిన మండలాలు వచ్చినాయి. పట్టువారి ప్రభుత్వం అందరికీ మొన్ననేమో గ్రామాల భూమి ఎవరిది ఏం తెలిసి విఆర్ఓలు పంచాయతీకి సంబంధించిన అందరూ వ్యవస్థ వెళ్ళిపోయింది. ఇలా గ్రామంలో అసలు భూమి ఎవరిది అంటే గతంలో ఒక 40 పెద్దవచ్చులుగా ఫలానా భాగం గైనది, దాని పక్కన గీయది, దాని పక్కన గది అని చెప్పేటువంటి ఒక పరిస్థితి ఉంటుండే. అంతేందుకు నోటి వాళ్ళ మీద ఈ ఫలానా భూమిని నేను ఫలానా అమ్మేస్తున్నా అంటే ఆ మాట వేరే వాక్కులక ఆ భూమి అయినది ఈ భూమి మీద అయింది. దాని తర్వాత చాలా వేదాలు వచ్చినాయి. దాని తర్వాత రిజిస్ట్రేషన్లు వచ్చినాయి. ఒక్కొక్క భూమికి డబల్ రిజిస్ట్రేషన్ కాదు పోయి భూమి విలువలు పెరిగిన తర్వాత కొట్లాటలు స్టార్ట్ అయ్యి ఈ మధ్య 52 కింద వీరమంగ మండలంలో సొంత అన్నదమ్ముల కొడుకులే 2 గుంటల భూమి కొరకు ఇద్దరు చంపుకునేటువంటి పరిస్థితి కొంత కోసుకున్నారు. ఇవాళ అటువంటి పరిస్థితి ధరణి వచ్చిన తర్వాత కావాల్సుకున్నా ఉద్దేశపూర్వకంగా తప్పుదారా 2 సర్వే నెంబర్లు ఎక్కి 2 సర్వే నెంబర్లు ఎక్కక కాగితాలు పెట్టి తిరిగి పాప ఎంఆర్ఓ దగ్గరికి వస్తారు. ఎంఆర్ఓ దగ్గర అప్పుడే గద్దాన్ని లేదు. ఆ విధంగా ఎంఆర్ఓ మీద కోపం పెంచుకొని రంగాన్ని దినాలు ఒక ఎంఆర్ఓ గ్యాస్ కాబట్టి ఇలాంటి పరిస్థితి అధికారులేమో తొందరగా ప్రభుత్వంలో భూభారతి పేరు మీద భూమికి సంబంధించి అనేకమైనటువంటి 100,000 ఎకరాలు కంప్యూటర్ల కావడం చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఇవాళ భూభారతి ద్వారా మొత్తంగా పారదర్శకంగా ఉండే విధంగా తెలంగాణ ప్రజాపాలన చేతులుగా ఎన్నికైన ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఉంచాలని ఇవాళ రికార్డులకు సంబంధించి అన్ని రకాల అప్పీలను ఇస్తూ అవకాశాలు ఇస్తూ ఎక్కడైనా సమస్య ఏర్పడితే ఎంఆర్ఓ ఆర్డీఓ స్టేట్ కలెక్టర్ తీసుకెళ్లేదాకా పరిష్కారం చేసే విధంగా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇలా దయచేసి మనకి ఎక్కడైతే ఆధార్ కార్డు ఉంటుందో అక్కడ ఈ భూమికి సంబంధించిన 1 లక్ష మ్యాప్ వేసి ఆ భూదాన కార్డు మీద ఎక్కడైతే ఆధారో భూమి వాళ్ళకు భూదాన నెంబర్ ఇస్తారు. ఈ ఆధార్ నెంబర్ ఇంకొకటి రాదు దేశం మొత్తం మీద. అట్లనే భూతాలు కూడా ఒక నెంబర్ మరొకరికి రాకుండా మీ యొక్క జాతికి మ్యాప్ వేసి రఫ్ మ్యాప్ వేసి దాని తర్వాత డిజిటల్ చేస్తారు. ఆకాంక్షలు ఏకాంక్షలు అంటే దాని బాధలు కొనడానికి ఉండే సాంకేతికమైనటువంటి ఉపయోగించి అక్కడ మోకాల మీద విచారణ చేసి మీ దగ్గర పేపర్లు డాక్యుమెంట్ వెరిఫై చేసి ప్రభుత్వం దగ్గర డాక్యుమెంట్ వెరిఫై చేసి భూమికి సంబంధించి స్పష్టమైనటువంటి ఎటువంటి వివాదాలు లేకుండా హక్కులు కల్పించే విధంగా ఇంతకుముందు రికార్డులు లేకుంటుంటే ఇప్పుడు మీ భూమి పహాని గతంలో మనం భూమి ఉంటే పహాని నగరం అడుగుతుంది. 2014 తర్వాత కాస్తకాలం లేదు, పహాని లేదు. ఈ విధంగా అనేకమైనటువంటి సమస్యలు ఏర్పడి భూములు అనేకంగా 30 ఏళ్ళ కింద అన్న పెద్ద భూస్వామి వాళ్ళ ధరణి రాగానే
ఆ భూమి అయిపోయి పొడిచేది చేసుకోకపోతే మళ్ళీ వచ్చే భూమి రావాలంటుంటే ఈ కొనుక్కున్నది 30,000 భూములను మళ్ళా పోయి పరిశ్రమ తిరిగేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో 40 లక్షల మంది పిటిషన్లు పెట్టుకుంటే ఆ ప్రభుత్వం ఆ భూమి పెట్టుకుని భూమిలో వివాదాలు పట్టుకున్న వాళ్ళ కోపంతో ఈ పరిస్థితి చేయాలి. అందుకే భూమి అంటే గౌరవం, భూమి అంటే విశ్వాసం, ఆ భూమికి సంబంధించినటువంటి హక్కులు మీ దగ్గర మీరు ఉండాలని చట్టం తీసుకొచ్చినాం. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే తప్పకుండా రాబోయే కాలంలో జూన్ 2 నుంచి చట్టం అమలైన తర్వాత మండల వారీగా అవసరమైతే రెవెన్యూ సదస్సులు పెట్టి మరొకసారి అక్కడే అకాసి టేబుల్ సమస్యలు పరిష్కరించేదిగా చర్యలు తీసుకుంటామని మనం ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే భూమి చాలా కాలం ఇంతకుముందు చెప్పినాడు, ఆయన చెప్పినాడు భూమి గతంలో అనేక పొరపాట్లు జరిగినాయి. ఎవరంటే 33 మైనర్ పెట్టుకున్నావా, 34 పెట్టుకున్నావా, రకరకాల వేధింపులకు కారణాలైనవి. ఆత్మహత్యలు చేసుకున్నారు, తిరిగి వేసారు లేదు, వారసత్వం నుంచి వచ్చేటువంటి ఎవరో ఇద్దరు వేసుకున్నారు, రకరకాలుగా మేనేజ్మెంట్ జరిగింది. వాటన్నిటికీ స్వస్తి చెప్పి నిజాయితీగా పారదర్శకంగా భూమి హక్కున్న ఓనర్కు ఆ హక్కు పత్రాలు ఇచ్చే విధంగా ఈ భూపాలకి పనిచేస్తుందనే మాట మనవేస్తూ ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 500 మండలాలు ఇటువంటి మీటింగ్లు అయితే ధైర్యంగా, ఎందుకంటే మేము తెచ్చే చట్టం మీ అందరితో ఆలోచన చేసేవాళ్ళే. ఇంకేదైనా మంచి మీ గ్రామాల్లో కూడా భూమి గురించి చేస్తున్న చాలా మంది పెద్దలు ఏదైనా మంచి పాయింట్ చెప్తే వాటన్నింటినీ మార్చుకొని